ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని ఊలపాడు పంచాయతీ నందు నరసాపురం గ్రామం నందు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న శ్రీ ముక్కంటేశ్వర స్వామి తిరునాళైతే ప్రారంభమైపోయింది. అందులో భాగంగానే ఈరోజు వేకువజామున 2 గంటల నుంచి 3 గంటల సమయం మధ్యన శ్రీ ముక్కంటేశ్వర స్వామి పార్వతీదేవి సమేతంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆ కళ్యాణోత్సవాన్ని గ్రామంలో ఉన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు, గ్రామంలోని పెద్దలు, యువత, పెద్ద ఎత్తున మహిళలైతే పెద్ద ఎత్తునైతే పాల్గొని శ్రీ ముక్కంటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించారు. ఆ ఆలయ అర్చకులు అనిల్ స్వామి వారైతే వేద మంత్రాల నడుమ ఈ ముక్కంటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ స్వామివారి కళ్యాణోత్సవానికి నరసాపురం గ్రామస్తులతో పాటు బంధువులతో కూడా నరసాపురం మొత్తం కిక్కిరించిపోయింది. అసలు విద్యుత్ దీపాలంకరణ, అసలు ఫ్లవర్ డెకరేషన్ చూస్తుంటే మనం అసలు ఎక్కడున్నాం, కనీసం వైకుంఠంలోనే ఉన్నామా అనే ఆ భావన అయితే వచ్చిన ప్రతి భక్తుడికి కలుగుతుంది. మరిన్ని విశేషాలు గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం అయితే స్వామివారి రథోత్సవం అయితే ఉంటుంది. ఈ రథోత్సవానికి వివిధ రకాల కళాకారులు, అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు, ఇలా ఎంతో మంది కర్ణాటక నుంచి, ఇటు తమిళనాడు నుంచి, ఇటు మన ఆంధ్ర నుంచి, మన అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, మన ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా మొత్తం ఇక్కడే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే అంత వైభవంగా, ఈ వైభవాన్ని చూడడం కోసం 2 కళ్ళు సరిపోవు. మీరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించండి. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి తరించాలనేసి గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారు. మరిన్ని విశేషాలు, సాయంత్రం జరగబోయే కార్యక్రమాలు, అక్కడ జరిగినటువంటి ఫ్లవర్ డెకరేషన్, ఇక్కడికి వచ్చే కళాకారులతోన, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులతోన, గ్రామస్తులతోన సుమన్ టీవీ మీతో మాట్లాడించడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రతి కార్యక్రమాన్ని సుమన్ టీవీ స్క్రీన్ పైన భక్తులకి, గ్రామస్తులకి ఈ యొక్క కార్యక్రమాలని, సన్నివేశాలని చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమం పేరు ఉత్సవము, కళాకారులు వాళ్ళందరితో కూడా మమేకమై ఈ యొక్క కార్యక్రమాలన్నీ సుమన్ టీవీ చూపిస్తుంది మీకు. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఈరోజు అత్యంత పవిత్రమైన అన్నమయ్య జిల్లా రామచంద్ర మండలం నరసాపురం గ్రామంలో దాదాపు 45 సంవత్సరాలుగా మా పూర్వ పెద్దలు ఆచారం ప్రకారం మన ఏ విధంగా అయితే కళ్యాణోత్సవాన్ని మనం ఇంటిలో ఏ విధంగా జరుపుకుంటున్నామో, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు. ఇది మనం ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ విధంగా కార్యక్రమాలు బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరగని మేము భావిస్తున్నాం. ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత రంగ వైభవంగా దేవుని కృప ఈ నరసాపురం గ్రామమే కాకుండా రామచంద్రం మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి దేవుని ఆశీస్సులు ఉండాలని, ఈ కన్న కృప, స్వామి ఆశీస్సులు, దేవుని భగవంతుని కృపతో ఈరోజు దేశంలో అయితేనేమి, ప్రపంచంలో యుద్ధాలు మా స్వామి వారి ఆశీస్సులతో యుద్ధాలు తగ్గిపోవాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఈ కార్యక్రమానికి సుమన్ టీవీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు ఇస్తున్న ఆదరణ, మీరు చూస్తున్న సహకారం పూర్తిగా మరవలేదు. ధన్యవాదాలు సుమన్ టీవీ గారు. ఓం నమ శివాయ. ఈ కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారి ఊరేగింపు ప్రతి ఇంటింటికి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదాన్ని అక్కడున్న ప్రజలు స్మరించుకుంటారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మనమైతే ఈ రెగ్యులర్ డాన్సులు అయితేనేమి, ఆర్కెస్ట్రా అయితేనేమి, మన గేరతులు అయితేనేమి, కోలెట్లు అయితేనేమి, ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా ఎటువంటి ఆటుపోటు లేకుండా మా గ్రామ పెద్దలు, మా యువత తరతరాలుగా ఆచరణగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి
భక్తులందరూ వచ్చి పెద్ద ఎత్తున దేవుని ఆశీర్వాదంతో కృపవాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవుడి అన్నదాన ప్రసాదాలు కానీ, లడ్డూ ప్రసాదాలు కానీ ఇవన్నీ నరసాపురం గ్రామస్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు అందరూ వచ్చి దేవుని ఆశీర్వాదం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. శివాయ. శ్రీ ముకుంటేశ్వర స్వామి తిరునాళ్ళు నరసాపురంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే విధంగా మా తాతల కాలం నుంచి ఈ ముకుంటేశ్వర స్వామి తిరునాళ్ళు జరుపుకుంటున్నాము. ఇదే సందర్భంగా ఈ సంవత్సరము గత 50 సంవత్సరాలుగా మేము ముకుంటేశ్వర స్వామి తిరునాళ్ళు జరుపుకుంటున్నాము. మా తాతల కాలం నుంచి ఈ తిరునాళ్ళు జరుపుకుంటూ ఈ ముకుంటేశ్వర ఇది 50సారి ఈ ముకుంటేశ్వర స్వామి తిరునాళ్ళు జరుపుకున్న సందర్భంగా కావున బయట వాళ్ళు పెద్దలు బయట ఊర్ల నుంచి వచ్చే భక్తులందరూ ముకుంటేశ్వర స్వామి తిరునాళ్ళు రావాలని కోరుకుంటూ ఈ యొక్క తిరునాళ్ళను చూసి స్వామివారి పాత్ర కావాలని కోరుతున్నాము. ఓం నమః శివాయ. ముక్కంటేశ్వర తిరునాళ్ళ అతి వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ విచ్చేసి అందరూ ఈ సాయంకాలము తేరు జరుగుతుంది కాబట్టి అందరూ చూసుకొని జాగ్రత్త లేకుండా భోజనం చేసుకొని పోవాలని మరి కోరుతున్నాము. ఇట్లు నరసాపురం గ్రామస్తులు కోవడమైనది. అన్నమయ్య జిల్లా రామసముద్ర మండలం నరసాపురం గ్రామనందు శ్రీ ముక్కేంటేశ్వర తిరునాళ్ళు అతి వైభవంగా జరుగుతుంది. ఈ రోజు అనగా బుధవారం పొద్దున శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం అతి వైభవంగా ఊరి ప్రజల సమక్షంలో అది వైభవంగా జరిగింది. అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి అన్నదానం అన్ని సౌకర్యాల విధంగా అన్ని విధాలుగా జరుగుతుంది. అదే విధంగా మన గ్రామమే కాకుండా అన్నమయ్య జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి అనేక మంది ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. స్వామి యొక్క శక్తి అన్ని విధాలుగా వ్యాపించి ఉంది కాబట్టి ఆ విధంగా అందరూ భక్తులు వస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది మా పెద్దలు ఈ పండుగను నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇది తరతరం ఆనవాయితీగా వస్తుంది. ఈ నరసాపురం గొప్పతనం మేము భావిస్తున్నాము. ఓం నమ శివాయ. నరసాపురం గ్రామము, రామసముద్రం మండలము, అన్నమయ్య జిల్లా. ఇక్కడ మా తాత ముత్తాతల వంటి కూడా ప్రతి ఒక్క సంవత్సరము ఇక్కడ తిరునాళ్ళ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ తిరునాళ్ళకు జనము సుమారు పాటు 30,000 మంది వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని పోతా ఉంటారు. ఇక్కడ అన్నదానం ఉంటుంది. వాళ్ళకు ఈ రోజు 2 గంటలప్పుడు మంటి రేపు తెల్లారి 2 గంటల దాకా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం వచ్చేసి స్వామి ఊరేగింపు జరుగుతుంది. అదే విధంగా గెరిగి డాన్సులు, పులంగాయ కట్లు, కోలాటములు, చెక్కల భజనలు, గెరిగి డాన్స్ ఇట్లాంటివంతా నైట్ ఇవంతా జరగబోతున్నాయి. అదే విధంగా 30,000 మంది వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని వాళ్ళ భోజనాలు తృప్తిగా తినుకొని అందరూ సంతోషంగా వాళ్ళు ఊరికి వాళ్ళు పోతా ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏ నోటు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని భోజనము తృప్తిగా తినుకొని అందరూ కూడా సంతోషంగా వాళ్ళు వచ్చి మేము వాళ్ళకి సహకరిస్తాము, వాళ్ళు సహకరిస్తారు. అదే విధంగా పోలీస్ శాఖ కూడా మాకు తృప్తిగా వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. కాబట్టి మాకు తృప్తిగా ఉంటుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.